ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 40వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన దేవా, మా మంచి దేవా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలమున నీ లేఖనాన్ని చదువుకొని ఉండగా, ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని, ఈ లేఖన భాగమున మా కొరకు ఈ దినాన్ని ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తనలో మరి రత్నం లాంటి కీర్తన మరొక కీర్తనగా దీనిని చెప్పవచ్చు. ఈ కీర్తనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మరి ఆయన ముందుగా పలుకుబడిన భవిష్యత్ వాక్కులు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. 6-8 వచనాల్లో మనం చూస్తే, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రతి మాట అనేటువంటిది ప్రిదేన్ పిల్లరా క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి మరి ప్రవచన వాక్కులుగా మనం చూడవచ్చు. ఇక్కడ దావీదు భక్తుడు అంటా ఉన్నాడు కదా, చాలామంది మరి దేవుని యొక్క పిల్లలైన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, భక్తిని విశ్వాస్యతను కలిగి మరి ప్రతిదినము దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారు కూడా చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. వారి జీవితంలో సహనాన్ని కోల్పోయినటువంటి మరి ఆ యొక్క పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రతి వ్యక్తి జీవితంలో సహనము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం, గుణము. సహనముతో మనము ఏ పనినైనా చేసినప్పుడు, సహనముతో దేనినైనా మనము సాధించగలము అని మనము చాలామంది సహనముతో కనిపెట్టి, సహనము కలిగి ఒక పనిని గురించి, ఒక మరి అవసరతను గురించి వెతికినప్పుడు, కనిపెట్టినప్పుడు, దానికోసం వేచి ఉన్నప్పుడు పొందుకున్నవారు అనేక మంది భక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఆ భక్తులు తమ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను సహనముతో ఎదుర్కొన్న వారుగా మనకు కనపడతారు. ప్రియదేవుని పిల్లరా, ఈ రోజున దేవుని యొక్క వాక్యమును, నిజదేవునిని ఎరిగినటువంటి సర్వ శరీరులు, మానవులు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి దైనందిన మరి జీవన విధానాలలో మనం పరిశీలన చేస్తే, సహనము అనేటువంటిది ఏదో ఒక దగ్గర మరి కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఒక మంచి వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ వ్యాపారంలో నష్టము కలిగి మరి లాభము రావాల్సినటువంటి పరిస్థితులలో నష్టం ఎదురవుతూ ఉంటే ఆ వ్యక్తి సహజంగా మరి సహనాన్ని కోల్పోతాడు. అలాగుననే పొరుగువాడు మాటిమాటికి మరి తన ఎదురింటి వారి మీద కానీ, తన పక్కనున్న వారి మీద కానీ మాటిమాటికి జగడానికి మరి గొడవకు దిగుతూ ఉంటే విని 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 సహనాన్ని కోల్పోతూ ఉంటాం. ప్రియదేవుని పిల్లరా, ఇలా మానవుని యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అనేక విషయాలు, అనేక సందర్భాలు మరి సహనాన్ని కోల్పోయిన వారిగా మనం కనపడతాం. ప్రియదేవుని పిల్లరా, భక్తుడు అంటున్నాడు కదా, నీవు సహనంతో కనిపెట్టినట్లయితే, నీవు ఏ దేవునిని అయితే అడుగుతున్నావో, ఏ దేవుని అయితే నిజమైన దేవుడని నమ్మావో, ఏ దేవుడైతే పరిశుద్ధుడైన వాడో, ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా?
నీవు సహనముతో కనిపెట్టినప్పుడు ఆయన నీవు అడిగే ప్రతి దానిని ఆయన ఆలకిస్తాడు. ఎలా తెలుసా? చెవియొగ్గి మరీ ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి ఈ దినాన్న కష్టం వచ్చిందని, చిన్న సమస్య వచ్చిందని చేసే భక్తిని పక్కన పెట్టేసి, సత్యవాక్కును విడిచిపెట్టేసి దేవుని సన్నిధికి దూరమైపోయి ఈ రోజున దేవుని మార్గమును తప్పుతున్న వారు అనేక మంది లోకంలో ఉన్నారు. ప్రియదేవుని పిల్లరా, ప్రజలందరూ కూడా చాలా మటుకు అనుభవాలను మనం పరిశీలన చేస్తే సర్వ మానవాళి యొక్క అనుభవము ఇదే. కాబట్టి నేటి దినాన్న క్రైస్తవ్యము దిగజారిపోవటానికి, నేటి క్రైస్తవ సమాజము ప్రభువులో అంటుకట్టబడపోవటానికి కారణం ఏంటో తెలుసా? సహనంతో కనిపెట్టకపోవడమే. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తా, నాకు వెంటనే జవాబు రావాలి, లేకపోతే నేను దేవుడిని విడిచిపెట్టేస్తా. ఈ భావనలో అనేక మంది నేటి క్రైస్తవ సమాజము ఇదే భావనను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం చూస్తూ ఉన్నాం కదా, అక్కడ స్వస్థత కలుగుతుందంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే ఇక్కడికి వస్తున్నారు. ప్రజలు ఎలా తయారైనంటే, అన్యుడు దేని మీద విశ్వసించడు, వాడికి ఒక నిత్యత్వం అనేటువంటిది ఉండదు. అన్యునికి తన జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి భాగమైనటువంటి దేవుడు ఏర్పాటు చేశాడని, నిత్య జీవం అనేటువంటిది ఒకటి ఉందని వాడు గుర్తించాడు. వారికి తెలియదు. కానీ క్రైస్తవుడు అయిన నీవు నిజ దేవుడిని తెలుసుకున్న నీకు ఒక నిత్యత్వం ఉంది కదూ. దేవుడనైన ఒక ఆయన ఉన్నాడని, ఆయన పరిశుద్ధుడైన వాడని, ఆయన తన ప్రజలతో మాట్లాడతాడని, ఆయన తన ప్రజలతో సహవాసం చేస్తాడని, ఆయన నిత్యము తన ప్రజలను నడిపిస్తాడని ఎరిగినటువంటి నీకు అన్యునిగా మారిపోతున్నావెందుకు? అప్పుడప్పుడు జారిపోతున్నావెందుకు? నీవు సహనంతో కనిపెట్టినట్లయితే దేవుడిని మొర ఆలకించడా? నీవు సహనంతో కనిపెట్టకపోవడం వల్లనే కదా నీ మనవి ఆయన ఆలకించడం లేదు. ఈ చిన్న విషయాలను కూడా గ్రహించకుండా ప్రతి చిన్న సమస్యకు దేవుణ్ణి గొనగడం, దేవుని మీద సనగడం, దేవునిని దూరం చేసుకోవడం, సన్నిధికి దూరం అయిపోవడం, ఇట్లాంటి దేవునికి అయిష్టమైన కార్యములను కలిగి నీవు నాకు ఏ మేలు చేయటం లేదని దేవుని మీద నిందేస్తే ఆయనదంటారా? లోపము ఎవరిది? దేవుడు నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి ఉద్దేశముతో, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలనే దేవుడు నిన్ను ఈ భూమి మీద ఆయన ఉంచాడు. ప్రియదేవుని పిల్లరా, నాకు ఎంత కనిపెట్టినా నాకు దేవుని దగ్గర నుండి సహాయం రావటం లేదు. ఎంత కనిపెట్టినా దేవుడు నా మొర వినటం లేదు. ఎంత గోజాడినా దేవుడు నా మనవి ఆలకించటం లేదని ఒకవేళ నీవు రోదన చెందుతున్నావేమో. నీవు ఇంకా 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 సహనముతో ఆయన సన్నిధిని కనిపెట్టు. నీలో ఇంకా ఏదో కొదువుగా ఉంది. ఆయన నీ మాట వినటానికి నీలో ఏదో కత్తిరింపబడిన అవలక్షణం ఏదో ఉంది. ఆ లక్షణాన్ని కూడా నీవే గుర్తించేటట్లుగా దేవుడు తన వాక్కుల ద్వారా మాట్లాడి నిన్ను సరిచేయటానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో. ఇంతలోనే నీవు సహనాన్ని కోల్పోయి దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నావేమో. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. నీవెప్పుడైతే సహనంతో ఆయన కొరకు కనిపెడతావో తప్పక నీ మాట ఆయన ఆలకిస్తాడు, నీ మొరలు ఆయన వింటాడు, నీవు కోరినది నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీవు సహనంతో కనిపెడతావో నీకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి తెలుసా? ఒకవేళ నీవు నడుస్తున్నటువంటి నీ మార్గములో నాశనకరమైన గుంట ఎదురవుతుందేమో, అట్లాంటి నాశనకరమైన గుంటలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అంతేకాదు, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రియదేవుని పిల్లరా, ఒకవేళ అలాంటి జారిపోయే స్థితిలో, జిగటగల దొంగ ఊబిలో ఒకవేళ నీవు కురుగుపోని ఉన్నా సరే, సహనముతో నీవు కనిపెట్టి నీ చేతిని ఆయనకు అందించినట్లయితే ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ప్రియదేవుని పిల్లరా, నాశనకరమైన గుంట నీ ఎదుట ఉండవచ్చు,
అయినా నీవు భయపడవు. ఎప్పుడు తెలుసా? సహనముతో ఆయన కొరకు కనిపెట్టినప్పుడు. దేవుని పిల్లరా, అంత మాత్రమే కాదు, నాశనకరమైన గుంట ఎదురైన, జిగటగల దొంగ ఊబి ఎదురైనా ఆయన నిన్ను పైకెత్తుతాడు. నీ పాదములు బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరుస్తాడు. దేవుని పిల్లరా, మరి నీవు సహనంతో కనిపెట్టినట్లయితే ఆయన నీ పాదములు బండ మీద నిలిపి నీ అడుగులను స్థిరపరుస్తానంటూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానము! దేవుని పిల్లరా, నీ జీవితంలో మరి బండ మీద నిలిచేటువంటి అనుభవం నీకుందా? నీ పాదములు మరి జిగటగల దొంగ ఊబిలో కానీ, నాశనకరమైన గుంటల్లో ఒకవేళ వేస్తూ ఉన్నావేమో. నీవు నిలబడిన స్థలము మరి దేవుని సంబంధమైనది కాదేమో. నిన్ను నీవు పరిశీలన చేసుకొని, ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో లేకుండా మరి నాశనకరమైన గుంటలోనికి దిగిపోతున్నావేమో, జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోతున్నావేమో. జాగ్రత్త! దేవుడు అంటున్నాడు కదా, సహనముతో కనిపెట్టు, నేను వస్తున్నాను, నేను నీ మాట వింటాను, నీ మొర వింటూను ఉన్నాను, నేను ఆలకించానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, ఒకవేళ ఈ అనుభవంలో నీవు ఉన్నావేమో, నాశనకరమైన గుంటలో ఒకవేళ దిగిన అనుభవంలో నీవు ఉన్నావేమో, జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయిన అనుభవంలో నీవు ఉన్నావేమో. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీ పాదములను పైకెత్తి బండ మీద నిలిపి నిన్ను స్థిరపరుస్తానంటున్నాడు. ఆ బండ ఎవరో కాదు, ప్రభు అయిన క్రీస్తే. హల్లెలూయా! ప్రభునందు ప్రియదేని పిల్లరా, సహనంతో కనిపెడదాం. ప్రభు యొక్క మరి ఆశీర్వాదాలను మనం సహనముతోనే కనిపెట్టి, మనము గోజాడుతూ ఉండగా, మనం మొరపెడుతూ ఉండగా, ఆయన ఆశీర్వాదాలు ఇస్తూ ఉండగా మనం దీవెనలు పొందుకుందాం. మన పాదములు ఎక్కడ పడితే అక్కడ కాకుండా, నాశనకరమైన ప్రదేశాలకు మనం వెళ్లకుండా, దొంగ ఊబిలో మనం కూరుకొని పోకుండా ఉండాలి అనంటే బండ అయిన క్రీస్తు పాదాల చెంతకు వద్దాం. సహనముతో ఆయన దగ్గర కనిపెడదాం. ప్రభువు మన యొక్క మనవులను, మన యొక్క కోరికలను సిద్ధింపచేసి మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన దయచేస్తానంటున్నాడు. అలాంటి అనుభవం మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. అవును దేవా, ఈ దినాన్న నీ పిల్లలైన వారు సహనాన్ని కోల్పోయి నీ సన్నిధికి, నీ వాక్యానికి దూరం అయిపోతా ఉన్నారు. ఎందరైతే ఇదిగో నీ వాక్యమునకు, నీ సన్నిధికి దూరం అయిపోయి సహనాన్ని కోల్పోయి మరి నాశనకరమైన గుంటలో పడిపోతూ దొంగ ఊబిలో కూరుకుని పోయి అనుభవంలోనికి దిగిపోయారు నాయన. అట్లాంటి వారందరినీ లేవనెత్తుతానని ఈ ఉదయకాలమున వాగ్దానం చేశావు. మా అడుగులు స్థిరపరుస్తానంటున్నావు నాయన. ఇదిగో నీ పిల్లలు ఏ విషయంలో తప్పిపోయారో, ఏ విషయాలలో సహనాన్ని కోల్పోయి ప్రవర్తించారో దయతో వారందరినీ క్షమించమని, ఇదిగో బండ అయిన క్రీస్తు మరి పాదాలు నైనా బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద వారి పాదాలు నిలుపుకొని వారు స్థిరపడినట్లుగా సహాయం దయచేయమని, ఈ దినాన్ని మాటలు విన్న ప్రతి వారి జీవితంలో ఒక మేలుకరమైన ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని, నా దేవుడు వినేవాడు అని, నా దేవుడు నా స్వరము విన్నాడు, నా మాటలు వింటాడు, నా మొర వింటాడు, నాకు కావలసిన ప్రతిదానిని ఇస్తున్నాడు అని వారు సువార్త చెప్పగలిగే అనుభవంలోని వారు నడిపించమని, ఈ దినమే చేయ పనులన్నింటి మీద కను దృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గురించి మీరు మహిమ పొందుకమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.